తెల్లనివన్నీ పాలు కాదు నిజమే. రాజమండ్రి పాల కల్తీ ఘటన చూశాక ఈ మాటను మళ్ళీ గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి. ఎదురుగా ఉన్నవి పాలు అని తాగితే ప్రాణం పోవడం ఖాయం. రాజమండ్రి ఘటనతో తెలుగు రాష్ట్రాల్లో ఉలిక్కి పడుతున్నాయి. అయితే కల్తీ కాలకేలు తెలుగు రాష్ట్రాల్లో భారీగానే తిష్టవేశారు. కల్తీ చేస్తూ దొరికితే దొంగ, దొరకకపోతే ప్రజలకే రోగాలు అన్నట్లుగా ఉంది దుస్థితి. ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పు ఉన్నప్పటికీ యంత్రాంగంలో చలనం లేదు. గాలిలో దీపంగా ప్రాణాలు మారుతున్నా చీమ కుట్టినట్టు అయినా లేదు అధికారులకు. ఇక పాల పరిమాణం పెంచడానికి నీళ్లు కలపడం అనాదిగా చూస్తున్నాం. ఇది కూడా కల్తీ కిందే లెక్క. నీళ్లు కలిపితే పాలలో పోషకాలు మాయమవుతాయి. కలిపిన నీళ్లు కలుషితమైతే ఆ పాలు విషతుల్యమే. పిల్లలకు మరింత ముప్పు తప్పదు. పాలలో నురగ కోసం డిటర్జెంట్లు మిక్సింగ్ చేస్తున్న ఘటనలు చూశాం. డిటర్జెంట్ కలిపిన పాలు తాగితే పేగు సమస్యలు వస్తాయి. కొన్ని చోట్ల పాలలో తెల్లదనం పెంచడానికి యూరియా మిక్సింగ్ చేస్తున్నారు. అలా యూరియా కలిసిన పాలు తీసుకుంటే కిడ్నీలు మటాష్ అవుతాయి. పాలు చెడిపోకుండా హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపేస్తున్న ముఠాలున్నాయి. అయితే హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపితే జీర్ణకోశ సమస్యలు, పేగు వాపులు వస్తాయి. పాలలో చిక్కదనం కోసం స్టార్చ్ పౌడర్ లేదా గంజితో మిక్సింగ్ చేస్తున్న వారు ఉన్నారు. ఎక్కువ మోతాదులో స్టార్చ్ కలిపితే పెద్ద పేగుపై ప్రభావం చూపుతుంది. ఇక పాల కల్తీని ఇంట్లోనే గుర్తించేలా అనేక చిట్కాలున్నాయి. పాల చుక్కను నునుపైన ఉపరితలంపై వేస్తే స్వచ్ఛమైన పాలు నెమ్మదిగా కదిలి తెల్ల గీతలా మారతాయని అంటారు. ఇక అదే పాలలో ఎక్కువ నీరు కలిస్తే పళ్ళెం వైపు పాలు పరుగులు పెడతాయి. అంటే పాలల్లో నీళ్లు కలిశాయని గుర్తించవచ్చు. ఇక లాక్టోమీటర్తోనూ పాల స్వచ్ఛతను పరీక్షించే వీలుంది. ఒక సీసాలోకి పాలను తీసుకొని బాగా కదిపితే దట్టమైన నురుగు వచ్చిందంటే పాలలో డిటర్జెంట్ కలిసినట్టే గాని భావించాలి. 2 లేదా 3 చుక్కల అయోడిన్ ద్రావణాన్ని పాలలో వేస్తే పాలు నీలం రంగంలోకి మారితే స్టార్చ్ పిండి కలిపినట్టుగా గమనించాలి. పాలలో కొంచెం పసుపు కలిపి ఎర్ర లిట్మస్ పేపర్పై ఉంచితే ఆ ఎర్ర లిట్మస్ పేపర్ నీలం రంగులోకి మారితే పాలలో యూరియా కలిసినట్టుగా చూడాలంటున్నారు నిపుణులు. ఇక అదేవిధంగా పాలు వేడి చేసినప్పుడు ఆవిరిలో స్ఫటికాల మాదిరే రేణులు కనిపిస్తే పాలలో యూరియా ఉన్నట్టేనని చెప్తున్నారు. ఇలా పాలను ఏ విధంగా కల్తీ చేసినా అది ప్రాణాంతకం అవుతుంది. చిన్నపిల్లలు, వృద్ధులు త్వరగా అనారోగ్యం బారిన పడతారు. అందుకే ఇలాంటి కల్తీ డెన్స్ను కనిపెట్టి కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కల్తీ అనేది చట్ట ప్రకారం చాలా తీవ్రమైన నేరమైనప్పటికీ వాటిని అరికట్టే యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం, కొందరు మామూళ్లకు అలవాటు పడడంతో ప్రజల ప్రాణాలకు గ్యారంటీ లేకుండా పోతోంది. సమస్య బయటపడితే హడావిడి చేసే అధికారులు ఆ తర్వాత పత్తా ఉండరు. గ్రామీణ ప్రాంతాల నుంచి మున్సిపాలిటీల వరకు ప్రత్యేక విభాగాలు ఉన్నా మరేం చేస్తారు? వారికి ఈ కల్తీ రాయిలు ఏం చేస్తారనేది బహిరంగ రహస్యమే. వీటికి చెక్ పెట్టకపోతే రాజమండ్రి లాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉంటాయి. ప్రాణాలకు గ్యారెంటీ ఉండదు.